భగవద్గీతలోని మొదటి అధ్యాయంలో 3వ శ్లోకము. పశ్యేతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమత. ఓ ఆచార్య, మీ బుద్ధికసురుడైన శిష్యులకు ద్రుపద తనయుని ద్వారా దక్షతగా ఏర్పాటు చేయబడిన పాండవుల గొప్ప సైన్యాన్ని చూడండి అంటున్నాడు. బ్రాహ్మణుడు గొప్ప సేనాధిపతి అయినటువంటి ద్రోణాచార్యుడి లోపాలని రాజనీతి దురంధరుడు అయినటువంటి దుర్యోధనుడు ఎత్తి చూపాలని చూస్తున్నాడు. ఒకప్పుడు ద్రుపద మహారాజుకి ద్రోణాచార్యుడికి ఒక రాజకీయ వైరం ఉండేది. ఆ వైరం కారణంగా ద్రుపద మహారాజు గొప్ప యజ్ఞాన్ని చేసి ఎలాగైనా సరే ద్రోణాచార్యుని చంపగలిగేటువంటి గొప్ప పుత్రుని కావాలని వరంగా పొందాడు. అతనే దృష్టద్యుమ్నుడు. ఆ దృష్టద్యుమ్నుని మళ్ళీ ద్రోణాచార్యుడి వద్ద యుద్ధ విద్యలు నేర్చుకోవడానికి పంపినప్పుడు ఈ విషయం తెలిసినటువంటి ద్రోణాచార్యుడు ఏమాత్రము ఆలోచించకుండా యుద్ధ విద్యలు యుద్ధ రహస్యాలన్నీ కూడా చెప్పాడు. ఆ విషయాన్నే ప్రస్తావిస్తూ ఇలా చేయడం వల్ల పాండవులు ఈ యొక్క ద్రోణాచార్యుడికి చాలా ఇష్టమైన వాళ్ళు కాబట్టి ఎలాంటి సౌమ్య భావాన్ని చూపించకుండా ఎలాంటి రాజీ యుద్ధం చేయకుండా ఆ యొక్క ద్రోణాచార్యుల్లో ఘోరత్వాన్ని క్రూరత్వాన్ని నింపాలి అనేటువంటి ఉద్దేశంతో దుర్యోధనుడు ద్రోణాచార్యుడి యొక్క తప్పుల్ని ఎత్తి చూపడం ప్రారంభించాడు.